ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో పెద్ద పులి సంచరిస్తోంది. 4 రోజులుగా పలు గ్రామాల్లోని పంట పొలాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ధర్మారావుపేట, మెండూరు, దేవినేనివారిగూడెం వైపు వెళ్లినట్టు చెప్తున్నారు. పంట పొలాల్లో పులి అడుగులను గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తిస్తున్నారు. అటు ద్వారకా తిరుమల మండలం దేవినేనిగూడెంలో 2 ఆవులు, 1 దూడపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడి తర్వాత ఆవులు తప్పించుకున్నాయి. 4 రోజులుగా నల్లజర్ల, దెందులూరు, ద్వారకా తిరుమల మండలాల్లో పెద్ద పులి సంచరిస్తోందని స్థానికులు చెప్తున్నారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచారంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో పెద్ద పులి సంచరిస్తుంది అనే ప్రచారంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. అయితే ప్రచారమే కాదు, అది వాస్తవం అనేది కూడా అటవీశాఖ అధికారులు అయితే కూడా కొంత నిర్ధారించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మనం ఇదివసలు కూడా స్పష్టంగా చూడవచ్చు. అంటే పెద్ద పులి లేకపోతే ఏ జంతువు అనేది నిర్ధారించడానికి అటవీశాఖ అధికారులకు సంబంధించి కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. 13 సెంటీమీటర్లు ఉంటే అది దానిపైన ఉంటే అది పెద్ద పులిగానే అనుమానించాలి, ఆ పెద్ద పులిగానే భావించాలి అనేది కూడా అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆ అడుగుజాడలకు సంబంధించి ఏదైతే గాడలు కనబడుతుందో అది దాదాపు 18 సెంటీమీటర్ల మేర ఉండటంతో అది మగ పెద్ద పులిగా అటవీశాఖ అధికారులు అయితే కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా గత 3-4 రోజులుగా దెందులూరు మండలం కానీ, ద్వారకా తిరుమల మండలం కానీ, అలాగే జంగారెడ్డిగూడెం మండలం ఈ ప్రాంతాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఒక ఎద్దును కూడా చంపి తిన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అటవీశాఖ అధికారులు అయితే కూడా స్పష్టంగా నిర్ధారించలేకపోయినప్పటికీ అది పెద్ద పులి అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా కొంత అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు ఏ విధంగా గుర్తించారు అసలు దీన్ని ఏంటనేది కూడా ఒకసారి రైతులు ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, వారితో మాట్లాడదాం. సార్, ఎప్పుడు చూడటం జరిగింది, అసలు ఇది ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా మీకు కనిపించాయి? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ కనపడలేదండి. నిన్న మధ్యాహ్నం 1 గంట దాకా తడికట్టారు. తడికట్టిన తర్వాత పొద్దున్నే 6ంటికి పాలు తీసుకుంటా దొడ్లు కాడకు జనం వచ్చినప్పుడు ఈ గొట్టమని నడిచేటప్పుడు ఈ చూసిన తర్వాత ఏంట్రా బాబు ఇలా ఉండే అని నిన్న మొన్న పెరుగుగూడెం చింతలపూడికి వెళ్ళి అల్లలో ఉంది పులి అన్నారా అయ్యేనని మాకు భయాందోళనతో పొద్దున్నే మేము ఈఆర్ఓ గారికి వాళ్ళకి కౌర్లు పెట్టామండి. రైతులకు అందరూ వచ్చి చూశారు. ఈ జాడాలు ఎలా పడి అలా ధర్మారావుపేట రోడ్డు దాకా మాకు కనపడినాయండి. అవతలకి ఎటు వెళ్ళిందో మొండూరేపుకి వెళ్ళిందేమో అని మేము అనుకుంటున్నాము. కానీ తెల్లారులు వేసిన కాడ నుంచి ఈ చేలలో ఎన్ని వీక్కుండా నీళ్ళు కట్టకుండా అందరూ పొలాలు అమ్మటే ఉంటాం. పొద్దున్నే 6ంటి కాడ నుంచి రాత్రి 10ంటి దాకా చాలా అమ్మటే ఉంటాం. మాకు చాలా భయంగా ఉంది. ఇది ఏంటనేది మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఇలాంటిది ఇది మాకు చాలా భయాందోళన కలిగిస్తున్నాయండి. ఇది చూస్తే మీకు ఎక్కువగా జనసంచారం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, అలాగే పశువులు కూడా మీకు మొత్తం పొలాల్లోనే ఉన్న పరిస్థితులు. ఎక్కడైనా ఏమైనా దాడులు చేయడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా? ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడైతే ఏం చేయలేదండి. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. మాకు భయంగా ఉంది. మరి అన్నీ మొక్కలు చేయలేదు, మొక్కలు చేయలేదు, ఏం కనపడదు. పక్కన లాగానే మనకి ఏం కనపడదు. కొంచెం దీన్ని ఇది చేయమని మేము చేస్తున్నామండి. ఇది మొత్తానికి సంబంధించి పరిస్థితి అయితే కూడా మొత్తం పూర్తిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనపడుతున్నాయి. ఫారెస్ట్ అధికారులు ఎస్ఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో బృందాలు అయితే కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఎక్కడెక్కడైతే అడుగుజాడలు ఉన్నాయో వాటి ప్రాంతాలకు సంబంధించి గుర్తించి ప్రజలనైతే కూడా అప్రమత్తం చేస్తున్నారు. అయితే పులికి సంబంధించి అడుగుజాడలు కనపడుతున్నాయి కానీ ఇంకా పులి జాడైతే కూడా ఎవరికి కనపడలేదు. ఎవరిని కూడా పెద్ద పులిని ప్రత్యక్షంగా చూసినట్లు కూడా సందర్భం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు అన్నింటిని బట్టి చూస్తుంటే అది పెద్ద పులిగానే భావించాల్సి వస్తుందని చెప్పి కూడా అటవీశాఖ అధికారులు అయితే కూడా కొంత ప్రాథమికంగా నిర్ధారణ రావడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నారు. మరో పక్కన ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తూ ఎవరికైనా పులి అడుగుజాడలు కనపడితే, పులి జాడ కనపడినా వెంటనే తెలియజేయాలని అటవీశాఖ అధికారులు ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రజలకు ఇచ్చిన పరిస్థితులు కూడా. మరో పక్కన పోలీసులు కూడా వారా కాస్తున్న పరిస్థితులు కూడా ఈ గ్రామాల్లో కనపడుతున్నాయి. వీడియో ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, ఏలూరు జిల్లా నుంచి. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం లక్ష్మీపురం, మాగుటూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి కలకల రేపుతోంది. రాత్రి వేళల్లో పెద్ద పులి తిరుగుతున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. రాత్రిపూట పులి అరుపులు వినిపిస్తున్నాయని స్థానికులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 2 రోజుల కిందట లక్ష్మీపురంలో పులి ఓ ఆవును చంపిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలలో పులి జాడ కోసం పరిశీలిస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.